ప్రభుత్వ భూములకు దిక్కెవరు? కబ్జాలకు పాల్పడుతూ విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారితో అధికారుల వాటా ఎంత? మన్యసీమ డోలు దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నాగరాజు ప్రశ్నించారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం చుట్టూ పక్కల ఖాళీగా ప్రభుత్వ భూములకు దిక్కెవరు? కబ్జాలకు పాల్పడుతూ విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారితో అధికారుల వాటా ఎంత? మన్యసీమ డోలు దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నాగరాజు ప్రశ్నించారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో కొందరు వ్యక్తులు హద్దులు వేసి నిర్మాణాలు చేపడుతున్నారని మన్యసీమ డోలు దెబ్బ నాయకులు అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ఏజెన్సీ మండలాల్లో ప్రభుత్వ భూములు లేక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను సైతం ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణం చుట్టూ ప్రభుత్వ ఖాళీ స్థలం సుమారు 3 ఎకరాల మేర ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ హద్దులు కంచె లాంటివి ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతూ నిర్మాణాలు చేపట్టారు. మరికొంతమంది వ్యక్తులు ఖాళీ స్థలాలకు హద్దులు వేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడంపై వారి వాటా ఎంత అని మన్యసీమ డోలు దెబ్బ మండల అధ్యక్షులు తాటి నాగరాజు ఫైర్ అయ్యారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మంగపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు ఉన్నా కబ్జాలకు పాల్పడుతున్నాయని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేపట్టి స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులకు సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మన్యసీమ నాయకులు డిమాండ్ చేశారు. ఉన్న చుట్టుపక్కల ప్రభుత్వ భూములంతా కబ్జాలు చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరుగుతుంది గిరిజన నేతలు అంతా. కాబట్టి ఉన్న ఆదివాసులకు ఏం చెందకుండా అన్ని విధాలుగా ప్లాట్లు చేసి ఇక్కడ ఫెన్సింగ్ వేయడం, అటు పోల్స్ వేయడం, బాత్రూములు చుట్టుపక్కల ఏ సరికెలా చూసినా కానీ అధికారులు చెప్పినా కానీ రిప్రజెంటేషన్ ఇచ్చినా అందించినా కానీ పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఆదివాసులకి కావాల్సిన భూమి అన్నా కొద్దిగా ఇవ్వాలి, కానీ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండి ఎంఆర్ఓ కానీ చుట్టుపక్కల అవి ఎవరైనా కానీ చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. ఇది ఇమీడియట్గా దీని మీద సరి తీసుకోవాలని కావాల్సిన ఇప్పుడు ఉన్న కబ్జాలు చేయడం, ముడుపులు లక్షల కొద్దిగా ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంఆర్ఓ గారి గురించి చెప్తున్నాం, అన్ని విధాలుగా వీటిని తీసి చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. పొద్దున టెంట్ వేసి మేము నిరాదీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎంఆర్ఓ కానీ ఎవరైనా పట్టించుకోవాలని మా యొక్క డిమాండ్ అని చేస్తున్నాం.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి కమర్షియల్ ప్లాట్లుగా అమ్ముకొని లక్షల రూపాయలు తీసుకుంటాంటారు. అధికారులు చోద్యం చేస్తాను. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఆక్రమించుకొని పోలు చేసి బిల్డింగులు కడతాండ్రు, బాత్రూములు కడతా అంటే కూడా అధికారులు చోద్యం చేస్తాను. అంటే ఈ కబ్జాలు చేయడానికి అధికారులకైనా పైసలైనా ముడతానయా, అందుకోసమే ఈ ప్రభుత్వ భూమిని వదిలేస్తానా అనేది మా ఆదివాసీ సంఘాలుగా మేము అడుగుతాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొత్తం ఈ మంగపేటలోని ప్రభుత్వ భూములన్నీ మొత్తం కూడా కబ్జాకు గురవుతాయి. ఎన్నిసార్లు కూడా తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవనాలు కూడా కట్టడం జరుగుతుంది. వీటిపై చర్యలు తీసుకోవాలని మేము వన్యజీవి పరిరక్షణ సమితి మంగపేట మండల అధ్యక్షుడు, నా పేరు తాటి నాగరాజు. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, ఇదంతా కూడా పోల్ చేసి వేయడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే అవన్నీ కూడా షెడ్లు వేయడం జరిగింది. మొత్తం ఎటు చూసినా కానీ ఇవన్నీ మొత్తానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ బాత్రూములు ఇట్లా కట్టడం జరిగింది. అదంతా ఎటు చూసినా కానీ చుట్టుపక్కల తహసీల్దార్ చుట్టుపక్కల మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. ఇవన్నిటిని వెంటనే ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలగించి ఆక్యుపై చేసుకోవాలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని అడుగుతాను. మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని, లేని ఎడల తహసీల్దార్ ఆఫీసు మేము ముట్టడి చేస్తామని వన్యజీవి పరిరక్షణ సమితి డోలు దెబ్బ మండల అధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తాను. ఇందులో ఉన్న చుట్టుపక్కల ప్రభుత్వ